తెలుగు మీడియం పెట్టారని సంఖ్యలు గుర్తుకున్నాం, సంఖ్యలు ఎగరేస్తాం. బియ్యాలు తెలుగు మీడియం పెట్టారు, ఓహో ఆహా తెలుగు మీడియం పెట్టారని సంఖ్యలు గుర్తుకున్నాం, సంఖ్యలు ఎగరేస్తాం. తెలుగు మీడియం పెట్టారు, ఓహో ఆహా తెలుగు మీడియం పెట్టారని సంఖ్యలు గుర్తుకున్నాం, సంఖ్యలు ఎగరేస్తాం. బియ్యాలు బీకాములు ఎంకాములు ఎంఎస్సీలు పాస్ అయిపోయాం. కాలేజీల నుండి యూనివర్సిటీల నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయని సంబరపడిపోయాం. కానీ ఏమైంది? ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మా అందరికి ఇంగ్లీష్ లో కమెంట్ లేకపోవడం వల్ల మేమందరం ఫెయిల్ అయ్యాం. ఎవరికైతే అవకాశాలు ఉన్నాయో, ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాశారు, వాళ్ళందరూ పాస్ అయిపోయారు, వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, మహాద్భుతంగా బ్రహ్మాండంగా ఉద్యోగాలు సంపాదించి పైకొచ్చారు. కానీ మా పేద పిల్లలం ఎవరైతే తెలుగు మీడియంలో చదువుకున్నామో మేమేమయ్యాం? ఏమయ్యాం మేము? ప్యూన్లు, అటెండర్లు, గుమస్తాలు, ఇవి కాకుండా మన భారతదేశ సార్వభౌమాధికారిని కాపాడే జవాన్లు అయ్యాం, శాంతి భద్రతలు కాపాడే పోలీసులు అయ్యాం మేము. ఎక్కడుంది సామాజిక న్యాయం? విద్య ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పాడు అంబేద్కర్ మహానుభావుడు. కానీ ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వల్ల సామాజిక న్యాయం జరగలేదు సరిగదా, అంతరాలు ఇంకా పెరిగిపోయాయి. ఇంగ్లీష్ అనుకున్న వాడు ఆకాశానికా, తెలుగు మీడియం వాడు అర్థపాదాలనికా? ఏందండి మీరు చెప్పేది? మన సంస్థలో ఇక నుంచి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ ఆ రకంగా మనం గ్రేడ్లను నిర్ణయిస్తూ ఫీజులు పెంచుకుంటూ పోవాలి. ఓకే సార్. ముందుగా డి గ్రేడ్. డి గ్రేడ్ అంటే పేదవాళ్ళు, వాళ్ళకి పెంచాలి. అవునండి. ఇక సి గ్రేడ్కి వచ్చేసరికి మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళకి పెంచాలి. అవునండి. బి గ్రేడ్. బి గ్రేడ్కి వచ్చేసరికి పోలీసులు, కలెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, రాజకీయ నాయకులు, వీళ్ళంతా అవసరం, ఆయన వీళ్ళకి పెంచాలి. ఇక ఏ గ్రేడ్కి వద్దాం. ఏ గ్రేడ్ లో ఎవరున్నారు? మిలియనీర్స్, బిలియనీర్స్, కోటీశ్వర్లయ్యా, వాళ్ళందరి దగ్గర డబ్బులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వాళ్ళకి ఏ గ్రేడ్ ప్రకారంగా మనం ఫీజులు పెంచేయాలి. వాళ్ళ పిల్లలకి కెఫ్టేరియా, 7 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కల్పించాలి, జామ్ ధూమ్ అనిపించాలి, అంత హైఫైగా ఉండాలి. అవును సార్. ఎందుకంటే వ్యాపారం, విద్యా వ్యాపారం. సారీ ప్రకాష్, మీకు ఉద్యోగాలు రానందుకు. ఏ మాస్టర్, సారీ చెప్తున్నావా? సారీ సారీ చెప్తున్నావు చాలా తేలిగ్గా. చదువుకో 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 అని చెప్పావు, చదువుకున్నాడు, ఆడి బతుకు బజారున పడింది, నువ్వు వచ్చి సారీ అని చేతులు దులిపేసి గడిపోతున్నావు. ఏ మాస్టర్, పేపర్ లీకేజీ లాపటం చేతకాని వాడివి చదువుకోమని చెప్పకూడదు. డబ్బులకి మార్కులు వేయించుకోవటం ఆపలేనోడివి చదువుకో అని చెప్పకూడదు. ఉద్యోగాలు అమ్ముకోవటం ఆపలేనోడివి చదువుకో అని చెప్పకూడదు. మాస్టర్, ముందు ఈ అవలక్షణాలన్నింటినీ మార్పించు, వ్యవస్థని మార్చు, అప్పుడు అప్పుడు చెప్పు చదువుకోండిరా, చదువుకోండి బాబు అని. అంతవరకు నోరెత్తకు. సారీ నీకే కాదు, నీలాంటి పంతులందరికీ ఇదే మాట చెప్తున్నా. డబ్బు సిద్ధం చేస్తానన్నావు కదా నాన్న, కాలేజ్ ఫీజుకి డబ్బిస్తావా నాన్న? నువ్వు అర్జెంట్ అన్నావు అని చెప్పి నిన్ను ఈ హాస్పిటల్ దగ్గరికి రమ్మన్నాను. నాన్న, సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? బాబు, మన దేశంలో రైతులు చేలో పండిన పంటను అమ్ముకుంటారు డబ్బుల కోసం. కానీ మనలాంటి వాళ్ళు ఒంట్లో పెరిగిన అవయవాలను అమ్ముకుంటారా? అందుట్లోంచి కొంత నీ చదువు కోసం ఇచ్చా బాబు. రే నాన్న, ఏ బిల్ గేట్స్కో, ఏ స్టీవ్ వాకో, ఏ మహామహాకోటీశ్వరుడికో ఈ గుండె, ఊపిరితిత్తులో ఈ కాలేయమో అవసరం అనుకో, అప్పుడు ఈ సామాన్యుడు 1000 కోట్ల మనిషి అవుతాడు రా. నా గురించి బాధపడకు, చదువు మాత్రం ఆపకయ్యా, బాగా చదువుకో. నాన్న, నా చదువు కోసం నీ కిడ్నీ అమ్ముకున్నావు కదా నాన్న. గవర్నమెంట్ యూనివర్సిటీలో నాకు చదువు సాగదు. ఆ నాగభూషణం గారి ప్రైవేట్ యూనివర్సిటీలోనే నేను చదువుకుంటాను. అక్కడైతే నా చదువు బాగుంటుందని నువ్వు ఏడిస్తే నా కిడ్నీ కూడా నేను చదివించాను రా. అలాంటిది ఇప్పుడు ఆ నాగభూషణం గారే PhD డిగ్రీ ఇచ్చి సన్మానం చేసి నీకు ప్రొఫెసర్ ఉద్యోగం ఇస్తానంటే నాకు అంటావా? నా అంతరా గొప్ప కూడా లేదు నాన్న. ఏంట్రా నీ అంతరాత్మ? ఏంటి నీ అంతరాత్మ? చెల్లెలు పెళ్లి ఆగిపోతే ఒప్పుకుందా?